మా ఇంట్లో పీతల కూర అంటే అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇంట్లో పీతల కూర ఎలా తయారు చేస్తానంటే చాలా సింపుల్గా చేసేస్తాను. ముందుగా పీతలను శుభ్రం చేసేసుకొని ఆయిల్లో ఉల్లిపాయలను బాగా మగ్గించేసుకుంటాను. ఉల్లిపాయలు ఇంత అంతని క్వాంటిటీ ఏమి ఉండదు. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే ఈ కర్రీలో టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా మగ్గించుకున్న తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసుకున్న పీతలను వేసుకోవాలి. అన్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వకుండా పీతలు వేసుకుంటే అల్లం స్మెల్లే వస్తుందనుకోండి కూర. తర్వాత పీతలు బాగా మగ్గించుకున్న తర్వాత కారం ఒక లిమిట్గా వేసుకుంటేనే బాగుంటుంది. బాగా ఘాటైన కారం అయితే పీతలు వేడి కనుక ఇంకా జలుబు చేసేటప్పుడైతే ఈ కర్రీ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కుక్కర్లో విజిల్స్ వేయించాను. తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు రసం బాగా ఎగిరిపోయి దగ్గర పడిన తర్వాత ఇందులో లైట్గా స్పైసీగా ఉండేటట్టుగా నేను గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా దగ్గర పడే విధంగా ఈ విధంగా బాగా ఎగిరించుకుంటే పీతల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేసేయండి మరి.